నిరుద్యోగుల విషయానికి వస్తే వాళ్ళు ఒక ధర్నా చేశారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర. మాకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, మేము ఓటేసి గెలిపించుకున్నాము, కానీ ఇంతవరకు సంవత్సరాలు దాటుతున్నా కానీ ఉద్యోగాల విషయంలో ఎలాంటి స్పందన లేదు, మేము ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్పారు. గతంలో మీరు వారి పక్షాన ఉన్నారు, ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఏమనుసరి? ఈరోజు కూడా బల్మూరి వెంకట్ నిరుద్యోగుల పక్షాన యువకుల పక్షానే ఉన్నాడు. బల్మూరి వెంకటే కాదు, కోదండరామ్ గారు గతంలో ఏదైతే మాట్లాడిన ఆకనూరు మురళి గారు కానీ రియాజ్ కానీ అందరూ కూడా నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. అతి త్వరలోనే నిరుద్యోగుల కోసము ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీల్ని కూడా ఏదైతే భర్తీ చేసే ప్రక్రియ ముఖ్యమంత్రి గారు నోటి మీదుగా ఆ శుభవార్త నిరుద్యోగులు వినబోతున్నారు. కానీ అది తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గుంటనల నక్కల లెక్క మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క మాటల్లో పడి ఆ రకంగా మనం ప్రవర్తించొద్దని చెప్పి నిరుద్యోగులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంలో వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంది, ఎప్పుడు రాబోతుంది జాబ్ క్యాలెండర్ అని పదే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ సమస్యలు కూడా ఏంటంటే ఇందులో నోటిఫికేషన్ ఇవ్వాలంటే గతంలో కోర్టు కేసులు ఉన్నప్పుడు వాటిని పరిష్కారం అయితేనే కొత్త మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో డీనోటిఫై చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వచ్చు. అవన్నీ కూడా ఈరోజు రిజాల్వ్ అయినాయి. 2-3 ఇష్యూస్ ఏవైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. సరే, అది కాకుండా కూడా వేరే పెండింగ్లో ఉన్న వాటన్నిటిని కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆదేశించడం జరిగింది. అవన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి అతి త్వరలో, ఎందుకంటే బల్మూరి వెంకట్గా నేను ప్రకటించడం కంటే అవన్నీ డిపార్ట్మెంట్కి సంబంధించి అతి త్వరలో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా ఆ శుభవార్త నిరుద్యోగులు వినబోతున్నారు.